పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గమ్యం ప్రేక్షకులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ మీరు పొందుకున్న ప్రతి మేలు మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకనూ ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ప్రోగ్రాంలో వాక్యం ప్రసారం అవుతున్నప్పుడు వినండి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు కాల్ చేయండి. ఎందుకంటే ఈ వర్తమానాన్ని మీరు వినాలనే ఉద్దేశంతోనే ఇది ప్రసారం చేశాం. మీరు వాక్యం విని తర్వాత ఫోన్ చేస్తే మీకు మేలుకరంగా ఉంటుంది. ప్రభు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, మరొక్కసారి యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ దివ్యమైనటువంటి పరిచర్యను ప్రారంభిస్తుండగా మాట్లాడండి ప్రభు. పరిశుద్ధాత్మదేవ, నీ వశంలో నన్ను నీ ప్రజలను ఉంచుకొని మీరు బోధించి మీరే మహిమ పొందమని, నీ కార్యం జరిగించమని యేసు ప్రభు వారి పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి. అసలు ఈ ప్రేమగల దేవునిలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే కనికరం. నిజంగా ఈ కనికరం అనేది మానవ ఊహకు అతీతమైనంతగా క్రీస్తులో కనిపిస్తుంది. ఆయన ప్రేమలో ఉన్న కనికరము అసలు ఊహకు అందదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలని ప్రభు ఏ రీతులుగా ఈ కనికరాన్ని ప్రజల ఎడల కనుపరిచాడు. ఈ కనికరం మనం ఎంతగా మనం ఆయన నుంచి అనుభవిస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఈ కనికరాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ యొక్క అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. కనికరమ గల ప్రభు. కాబట్టి దేవుని బిడ్లారా, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 9:36 మనం గమనిస్తే ఆయన జనసమూహాల వైపు చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? తన ప్రజలని తానే రక్షించాలని వచ్చారు. తన ప్రజలు ఎలా ఉన్నారు, అసలు ప్రజలు ఎలా ఉంటే, ఏ స్థితిలో ఉంటే ఆయన వారిని రక్షించడానికి వచ్చాడు. గమనించండి, కృపగల దేవునిలో ఉన్న కనికరము ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. అక్కడ మనం చూస్తే ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారంట. ఇది నేటి పరిస్థితి కూడా అలానుంది. యేసుక్రీస్తు ప్రభు అనే మంచి కాపరి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ గొర్రెల కోసం ప్రాణం పెట్టాలని వచ్చారు. విసికి చెదిరి అంటే వారిని సమకూర్చేవారు లేరు, వారిని ఒక దారిలో నడిపించేవారు లేరు, వారికి బాధ్యత వహించేవారు లేరు, వారికి కావాల్సిన పోషణ ఇచ్చేవారు లేరు. ఎటు పడితే అటు చెదిరిపోతున్నాయి. గమనించండి, మందకి ఒక కాపరు ఉంటే ఆ మందని కాపాడతాడు, ఆ మందకి ఆహారం ఇస్తాడు, ఆ మందని నీటి కాలువల దగ్గర తీసుకెళ్తాడు, ఆ మంద పోషణ భారం అంతా వహిస్తాడు. 23వ దావీదు కీర్తన మనకు బాగా తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమగు జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. ఎంత గొప్ప మాటలు! కాపరి ఉంటే ఆ గొర్రె ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది, ఇటువంటి శ్రేష్ఠ జీవితం జీవిస్తుంది. కాపరి లేకపోతే ఆ గొర్రెకి భద్రత లేదు. అందుకే ప్రభు కనికరం అలాగా ప్రవహిస్తుంది. ఈ ప్రజలు చెదిరిపోయి ఉన్నారే, విసిగిపోయి ఉన్నారే. ఇది నాన్న క్రీస్తు ప్రభు అనేటువంటి మంచి కాపరి ఎందుకు వచ్చాడో దేవుని వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు మనం గమనిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దొంగ ఎవరి దొంగ? అపవాది మనల్ని దోచుకున్నవాడు, మన మహిమను దోచుకున్నాడు, మన ఆశీర్వాదాన్ని దోచుకున్నాడు. మనతో దేవునికి ఉన్న సహవాసాన్ని పొందకుండా ఆ సహవాసానికి దూరం చేశాడు. మనకున్నటువంటి సకల ఆశీర్వాదాలకు వాడు అడ్డు వచ్చి మనల్ని అవిధేయులుగా మార్చాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళుగా చేశాడు. దేవుని మాటని పెడచెవిని పెట్టేవారుగా మార్చాడు. దురాశలు మనలో పుట్టించాడు. మరి దుష్ట మార్గంలోకి మనల్ని రప్పించాడు. మన సొంత ఇష్టము, సొంత ఉద్దేశంతో క్రీస్తు ప్రభు చిత్తంలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి మనల్ని పక్కకు నెట్టి మనల్ని సర్వనాశనం చేశాడు. వాడు హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఇటువంటి వాడు జీతగాడు. వాడు ఆశ చూపిస్తాడు, నీకు బంగారం ఇస్తాను, నీకు పదవులు ఇస్తాను, నీకు మరి ఆరోగ్యం ఇస్తాను, నువ్వు అడిగింది ఇస్తాను, నీకు డబ్బు ఇస్తాను, నాకు మొక్కు, నా దగ్గరికి రా,
నిజమైన దేవుని నుంచి దూరం చేసి అక్రమమైన మార్గాలకి, మోసకరమైన మార్గాలకి, అపవిత్రమైన కార్యాలు చేయడానికి దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను చెదరగొట్టాడు. ఈరోజు నీ కుటుంబం చెదిరిపోయింది, నీ జీవితం చెదిరిపోయింది, విసిగిపోయావు. ఈ దినాన్ని విసిగిపోయావు కదా, దుర్వ్యసనాలకు లోనయ్యావు, విసిగిపోయి నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోలేకపోయావు. అలా చెదిరి విసిగి ఉన్న కుటుంబాలు, జీవితాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? అద్భుతమైన రీతిగా వాటిని సమకూర్చాలని వచ్చాడు. కలువరిశిలో ప్రేమ ఎలాంటిదంటే చెదిరిన జీవితాన్ని సమకూర్చి, పగిలిపోయిన జీవితాల్ని తిరిగి బాగు చేసి, నూతనపరిచి, విసిగిపోయిన వారికి ఆయన విశ్రాంతినిచ్చి, క్షేమకరమైనటువంటి అద్భుతమైనటువంటి తన మందగా మార్చి తన సహవాసంలో, తన కాపుదల్లో ఉంచాలని వచ్చాడు. సిలువ మన కొరకు అంత గొప్ప కార్యం చేసింది. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన అద్భుతమైన విషయం. ప్రాణం పెట్టేటువంటి కాపరి కనికరముతో మన కొరకు అంత గొప్ప కార్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు కనికరం నీకు అర్థమైందా? భర్త కనికరం కావాలని ఎంతో ప్రాధేయపడ్డా కూడా క్రూరంగా నిన్ను హింస పెట్టి వెళ్ళిపోయాడే. భార్య కనికరం కావాలని ఆమె కాళ్ళు పట్టుకొని బతుకులాడినా కూడా భార్య నిన్ను తోలనాడి త్రోసివేసి మోసం చేసి వెళ్ళిపోయింది. పిల్లలు కనికర పడతారనుకుంటే వృద్ధాప్యంలో వాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారే. అసలు దయాదాక్షిణ్యాలు, కనికరాలు ఈ లోకంలో నువ్వు వెతుకుతూ ఉంటే, నీ దగ్గర బాగా ఉన్నప్పుడు, నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, నీవు బలవంతుడిగా అన్నీ ఉన్నప్పుడు నీ మీద వాళ్ళు ఎంతో ప్రేమ పెంచుకున్నారు. ఈరోజు ఏమీ లేదు, నీ మీద కనికర పడేవారు లేరు కదా. విసిగిపోయావా? ఇక జీవితం అంతా అంతం చేసుకుందాం అనుకుంటున్నావా? ఓ యవనస్తుడా, ఓ సహోదరి, ఓ సహోదరులారా, వృద్ధాప్యలో ఉన్న తల్లులారా, తండ్రులారా, దయచేసి ఆలోచించండి. విసికి చెదిరిన వారి కోసమే యేసుక్రీస్తు ప్రభు సెలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మంచి కాపరిగా మీకోసం త్యాగం చేసి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి చాలా సులువు, నా భారం చాలా తేలిక, నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని, నా యొద్దకి వచ్చి మీరు నేర్చుకోండి అని ప్రభు పిలిచాడు. ఎంత గొప్ప ప్రేమ! కాబట్టి దేవుని బిడ్డలారా, చెదిరిపోయిన జీవితాలపైన కనికరపడే కాపరి అనుకున్నాడు. వస్తావా ఆ కాపరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు, మరలా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని యేసు ప్రభు దగ్గర నువ్వు వస్తే తన మందలోకి స్వీకరిస్తాడు. నేను మంచి మార్గం నడిపిస్తాడు, మంచి ఆహారం పెడతాడు, మంచి మేత. దేవుని వాక్యం అనేది మంచి మేత. దేవుని సన్నిధి అనేటువంటి అద్భుతమైన ప్రొటెక్షన్, కాపుదల. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యం సుఖాలు ఉన్నాయి. 16వ దావీదు తన చివరి వచనం. కాబట్టి దేవుని బిడ్డ, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తులో గుప్తములై ఉన్నాయి. క్రీస్తు అనే మంచి కాపరిలో బుద్ధి నీకుంది, జ్ఞానం నీకుంది, సర్వ సంపదలు నీకున్నాయి. నువ్వు ఆ కాపరి దగ్గరికి రా. రెండవదిగా మనం గమనిస్తే ఆయన ఎక్కడెక్కడ కనికరపడ్డాడు. మత్తయి సువార్త 14:14 చాలా జనసమూహం ఆయన ఆవరించింది. అందరూ వచ్చేసారు. వారిని చూస్తున్నప్పుడు ప్రభు చూడండి, చాలామంది జనసమూహం వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఎవరికి ఏంటుందో మనం చూడలేము, గుర్తుపట్టలేము. కానీ ఒక్కసారి కాపరి కండ్లు, కనికరము గల ప్రభు కనులు అలాగా చూస్తున్నాయి. వారిలో చాలామంది రోగులై ఉన్నారు. పాపం ప్రభు మీద ఆశ పెట్టుకొని వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. నేటికి ఈ టీవీ ముందు కూర్చొని ఆశతో టీవీ వర్తమానం వింటున్నావా? నువ్వు చాలా వ్యాధులో ఉన్నావు, సమస్యలో ఉన్నావు. అసలు నీ జీవితంలో ఉన్న ఈ భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి నిన్ను విడిచిపెట్టి పోవడం లేదు. గొప్ప జన సమూహంలో ఉన్న రోగులను చూసిన ప్రభు చూడండి, అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 14 ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఆయన కనికరము స్వస్థపరిచే కనికరం. స్వస్థపరచడానికి ఆయన కనికరం చెప్తున్నాడు. అసహించుకోడు. నీ దుర్వాసన, నీ దుర్గంధం, నీ చెడిపోయిన పరిస్థితి, నువ్వు చేసిన తప్పుకే ఈ వ్యాధి, నువ్వు తెచ్చుకున్నావు ఈ రోగం, నేను చూసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన కనికరపడి రోగిని ముడుతున్నాడు. అయితే ప్రభు ఇప్పుడు ఉన్నాడా అండి? అప్పుడంటే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా అని అంటారా? ఇప్పుడు నీ మంచం దగ్గరే ఉన్నాడు. ఒకప్పుడు నేను మరణ పడకలో ఉన్నాను, యవ్వనస్తురాలి, మంచి యవ్వన ప్రాయంలో, 19 సంవత్సరాల యవ్వన ప్రాయంలో మరణపు కోరలో, మరణ పడకలో ఉంటే నా ప్రభు కనికరపడి డాక్టర్స్ నన్ను చేయి వదిలిపెట్టినప్పుడు నా మంచం దగ్గరకు వచ్చి ఆయన కనికరంతో నాతో మాట్లాడి తన స్వరాన్ని వినిపించి నన్ను తాకి నన్ను స్వస్థపరిచి నన్ను అద్భుతంగా బ్రతికించి ఈరోజు తన సేవకురాలుగా నిలబెట్టుకొని ఉన్నాడు. ఆ యేసు ప్రభు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు.
పిలువు ఆయన్ని. నువ్వు ఆ చప్పుడు ఎట్లా వింటున్నావో ఆ రీతిగా ఆంతర్యంలో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన కనికరము నీ వ్యాధిని, నీ సమస్యను తీర్చేంత శక్తి కలిగింది. అటువంటి కనికరం గల ప్రభు ఈ సమయంలో నీవు యేసు ప్రభు నామములో స్వస్థపరచబడుదుగాక. ఆ కనికరం గల ప్రభు నీ మీద తన చేయి చాపుతున్నాడు. ఈ పరిస్థితిలో, ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డలారు, ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో, ఏ బాధలో మీరు ఉన్నారు, ఒకసారి మీ చేయి మీ గుండె మీద పెట్టుకోండి. ఓ కనికరం గల యేసు ప్రభువా, నన్ను తాకనని విశ్వాసంతో నువ్వు నన్ను తాకుతావని నమ్ముతున్నానని చెప్పండి. ఈ క్షణమందు ఆ కనికరం గల ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ ప్రభు మిమ్మల్ని తాకుతాడని నేను నమ్ముతున్నాను. విడుదల, యేసు ప్రభు నామములో విడుదల, సంపన్న స్వస్థత నువ్వు పొందుదుగాక. అద్భుతకరుడు ఆయన. గమనించండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో చాలామంది జనసమూహం యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారు. కారణం, ఆయనలో సమస్తం ఉంది. సర్వశక్తి సంపన్నుడు ఆయన. ప్రజలు ఆయన ఎదుగు పరుగులెత్తూ ఉన్నారు. 3 రోజులుగా అరణ్య ప్రదేశంలో ఆయన మాటలు వింటూనే ఉన్నారు. వాళ్ళ శరీరాలు మర్చిపోయారు, వారి కుటుంబాలు మర్చిపోయారు, వారి ఆకలి దప్పులు మర్చిపోయారు. వారు అలాగే ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ అక్కర్లో ఉన్నారో మనకు తెలియదు, ఆకలితో ఉన్నారని కూడా మనం గ్రహించాం. ఒకవేళ భోజనం ఏమోనని ఆ టైం కంటే ముందు వెళ్ళొస్తామండి, మా పనులు ఉన్నాయండి, మీరు వెళ్తున్నారా అండి అని వాళ్ళు వెళ్ళకముందు పంపించేస్తాం. ఆలోచించండి, చాలాసార్లు ఆకలి తెలియదు, ఎదుటివారు అక్కర తెలియదు. ఎందుకు వచ్చారో నా దగ్గరికి వారిని అడిగి తెలుసుకుందాం, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు. ఇది నన్ను దేవుని ప్రేమ ఎలాంటిదంటే పలకరిస్తుంది. ఎలా ఉన్నావు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీకు ఆరోగ్యం ఉందా, నీకు అక్కరుందా, నన్ను ఏమైనా సహాయం చేయమంటావా అనేది దేవుని ప్రేమ, పలుకరించే ప్రేమ. ఇది నన్ను స్వార్థం ఎక్కువైపోయి సాటి సహోదరిని కనీసం ఫోన్లో ఎలా ఉన్నామని పలకరించే ప్రేమ లేదు. అనవసరమైన మాటలు మాట్లాడే ఫోన్ కాల్స్, అనవసరంగా ఫోన్ని ఓ భయంకరమైన దుష్ట మాటలకి, అపవిత్రమైన మాటలుగా వాడతావే కానీ, స్వార్థంతో ఉంటావే కానీ క్రీస్తు ప్రేమ పలకరింపు దాని ద్వారా జరగదు. కానీ నా ప్రభు ఎలాంటి వాడో తెలుసా? He knows their pulse, he knows their problems, he knows their agony. అసలు ఎంత వేదంతో ఉన్నారో ఆ జన సమూహం చూశాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఆ జన సమూహం అంతటిని ఆయన చూస్తూ, ఈ జనులు నేటికి 3 దినములు, మత్తయి సువార్త 15:32, నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారి మార్గంలో మూర్ఛపోదురేమోనని ఉపవాసముతో వారిని పంపుటకు నాకు మనసు లేదు. నిజంగా నాకు హృదయం కదిలిపోయింది. దేవా, నీ మనసు ఎంత గొప్పదయ్యా. ఒక్కొక్కసారి వేళ కాని వేళ ఎవరిని ఇంటికి పోతే, ఇప్పుడు వచ్చారే వీళ్ళకి భోజనం చేయబడుద్దేనని చాలా సోమరుగా కొంతమంది నసుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటుంటారు. 3 రోజులు నా దగ్గర ఉన్నారు ఈ బిడ్డలు. వారి ఆకలి నాకు తెలుసు, వారికి ఏం లేదు, వారి బాధలు నాకు తెలుసు, వాళ్ళ శ్రమలు నాకు తెలుసు, వాళ్ళ కడుపులో చాలా ఆకలి ఉంది, వారు మూర్ఛపోతారు, వారికి శక్తి లేదు, ఇక వాళ్ళ అడుగులు వేయలేరు. ఎంత గొప్ప అండర్స్టాండింగ్, అంత గ్రహింపు. ఆ కనికరంలో అంత లోతుగా చూస్తాడు యేసు ప్రభుకి. సమస్తం తెలుసు. నువ్వేం బాధపడద్దు. ఇప్పుడు ఎలా ఉన్నావో నీ పరిస్థితులు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నీ మనసుని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నీ అక్కర ఎవరికి పట్టదు, అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఒకరున్నారు, కనికరం గల యేసు ప్రభు చూస్తున్నాడు. నా మనసు అలాంటిది కాదంటున్నాడు ప్రభు. నేను వారిని ఒట్టి చేతులతో పంపలేను, వారికి ఏమి పెట్టకుండా పంపలేను. ఈ అరణ్యంలో మీరు వారికి భోజనం పెట్టాలని శిష్యులు అంటున్నారు. ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి ప్రభువా, మేము ఎస్టిమేషన్ ఏం లేదా, మీకు ఆలోచన లేదా? ఇది అరణ్య ప్రదేశం, ఇంత గొప్ప సమూహానికి ఎలా ప్రభువా అని అంటే, ప్రభు నేనున్నాను కదా. కనికరమ గల దేవునికి కృపా సమృద్ధి ఉంది, సర్వశక్తి సంపన్నుడు. ఆయన చేతిలోకి వెళ్ళిపోయాయి రొట్టెలు, 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు, అవే ఉన్నాయి అక్కడ. అవి తీసుకుని ప్రార్థన చేశారు, ఆయన ఆశీర్వదించారు, అసలు కృతజ్ఞతాస్తులు చెల్లించారు. అవి విరిచిస్తున్నారు. 4000 మంది పురుషులు తిన్నారు. అద్భుతం. ఈరోజు యేసు ప్రభుని ఆహ్వానించిన ఇంట్లోకి చాలా రుణాలు ఉన్నాయి, నీకు చాలా కొరతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అసలు నీకు ఏమి లేదన్న సంగతి ఎవరికి తెలియదు, కానీ నీకే తెలుసు. నువ్వు చాలా నష్టపడిపోయావు. కానీ యేసుక్రీస్తు ప్రభుని, కనికరమ గల ప్రభు నీ జీవితంలోకి రమ్మని పిలువు. అద్భుతాలు జరుగుతాయి. నీకున్న కొంచెమే ఆయన చేతుల్లో పెట్టు. నీకేమి స్వల్పమైనది ఉందో నీలో, అది ఆయనకి ఇచ్చే. నీ హృదయం ఆయనకి ఇచ్చే, నీ సమస్తం ఆయనకి ఇచ్చే. ఆ ప్రియ ప్రభు నిన్ను ఆశీర్దిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 20:34 పుట్టుగుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు. ప్రభు చూడండి,
ప్రభు కనికరపడి ఆ గుడ్డివాని కనులు ముట్టాడు. నువ్వు అంధుడిగా ఉంటే నాకు ఇష్టం లేదు, నీ కళ్ళు ముడతాను. అసలు నీ ఏ పరిస్థితిలో నువ్వు నన్ను కేకలేసి అడుగుతున్నావో నాకు తెలుసు. నీకు దృష్టి కావాలని కోరుతున్నావా? అవును బిడ్డలారా, నేను దృష్టి ఇస్తాను మీకు అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డ, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. భౌతిక నేత్రాలు గుడ్డితనం ఉన్నా నీ ఆత్మనేత్రాలు తెరవబడ్డాయా? ఒకవేళ ఆత్మనేత్రాలు తెరవబడినా భౌతిక నేత్రాలు కూడా తెరిచే మహాశక్తి నా ప్రభువుకుంది. ఎంతోమంది కళ్ళు లేని వారు చూపు పొందారు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నీకు చూపివ్వడంలో కనికరమ కలిగిన వాడు. మార్క్సు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి, దావీదు కుమారుడా, నా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని అడిగాడు. అసలు ఎంత బాగుంటుందో ఆ మాట. ప్రభు వాని మీద కనికరపడి, నాకు ఇష్టమే, నా కనికరంలో, ఆయన కనికరం ఎలాంటిదంటే, నువ్వు కుష్ఠరోగి వెలివేయబడి, ఆనాటి సమాజంలో కుష్ఠరోగిని తాకరు, వాడు అంటరాని వాడు, త్రోసివేస్తారు, దూరంగా పెట్టేస్తారు, అసలు అంటరానితనం. కానీ ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టం నువ్వు అందరిలో కలిసి అందరిలాంటి వాడిగా మారాలి. ఈరోజు పాపం అనే కుష్ఠరోగం నీకుంది, హృదయం అంతా కుష్ఠుతో ఉంది, జీవితం అంతా పాడైపోయి ఉంది, దుర్వ్యసనాలతో ఉంది. అసలు నేను చూస్తే కంపు కొట్టే బ్రతుకునేది, ఎవరు నేను దగ్గరికి చేర్చలేరు, సమాజంలో చితికి నాశనం అయిపోయావు. అసలు నువ్వు ఒక కుష్ఠరోగ కంటే హీనంగా ఉన్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు కానీ ప్రార్థన చేస్తే, ప్రభువా యేసు నన్ను రక్షించు, నన్ను శుద్ధినిగా చేయని ఈ క్షణమందు నువ్వు ఎక్కడుంటావు అక్కడే మోకరించి అక్కడే ప్రభుని అడిగితే, ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే కుమారుడా, చెడిపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, నాశనమైన జీవితాన్ని స్వస్థపరచడానికి నాకు ఇష్టం, నేను నీ మీద కనికరపడుతున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, మార్క్సు వార్త 5వ అధ్యాయం 19వ వచనంలో గెరాసేనుడు చాలా దురాత్మల సమూహంతో, సేనతో సమాధుల్లో ఉన్నాడు, కొట్టబడుతున్నాడు, గాయపరచబడుతున్నాడు. అసలు వాని మీదకి ఎవరు కనికరం ఉంటుంది? భార్య కూడా ఇంకా నా వల్ల కాదని వెళ్ళిపోయి ఉంటుంది, పిల్లల వాళ్ళకు కూడా కాదు, ఎవరి వల్ల కాదు. కానీ అతను ఎవ్వరు సాధుపరచలేకపోగా ఆయన చూశాడు వాడిని. యేసు ప్రభు వాని మీద కనికరపడి ఆయనే వెళ్ళి వాడిని స్వస్థపరిచాడు. ఆడంటాడు, నేను నీతోనే వచ్చేస్తాను ప్రభు అని అంటే, ప్రభు అంటున్నాడు మార్క్సు వార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పము అని అంటున్నాడు. నీ ఇంటికెళ్ళి నా కనికరాన్ని నీ కుటుంబానికి చెప్పు, నా కనికరాన్ని వారికి చెప్పు, నేను కనికరపడి నీకు ఎంత మేలు చేశాను, నేనే వచ్చాను నీ దగ్గరికి. ఇదేనా? మీరు ఆ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, మీ పరిస్థితిలో ఉన్నారు, మీరు ఎక్కడికి రావట్లేదు, వాక్యమే మీ దగ్గరకు వస్తూ ఉంది. ఇదిగో ప్రభువే మీ దగ్గరకు వస్తున్నాడు, కనికరపడి నేను విడిపించాలని వస్తున్నాడు, దురాత్మ సమూహాలను ఇంట్లోంచి పారదోలని వస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని భద్రపరచాలని వస్తున్నాడు, నీ చెరలో నుంచి నువ్వు విడిపించబడాలని వస్తున్నాడు, నీకు సమస్తాన్ని బాగు చేయాలని వస్తున్నాడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్ హీ ఈజ్. అద్భుతకరుడు, కంపాషనేట్ క్రైస్ట్, అద్భుతాలు చేసిన నా ప్రభు వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, నాయని విధవ ఒకే ఒక్క కొడుకు యవనస్తుడు చచ్చిపోయాడు, వాడు పాడి మీద ఉన్నాడు, విధారకంగా ఏడుస్తూ ఉంది, వాని వైపు చూస్తూ వాడి వెంట వెళుతూ ఉంది. కానీ ప్రభు వాళ్ళు ఎదుర్కొన్నాడు. ప్రభు ఆమెను చూసి కనికరపడి ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి, ఏడవద్దు, నువ్వు ఏడిస్తే చూడలేడు, నీ హృదయాంతరంగాలో ఉన్న గాయాన్ని చూసి ఆయన తట్టుకోలేడు. ఆ బిడ్డని ఆమె కోల్పోలేకపోతుంది, విడవలేకపోతుంది. ప్రభు కనికరపడి ఏడవద్దని చెప్పి ఆ పాడిని ముట్టి ఆ బిడ్డను బ్రతికించి ఆ చిన్నవాడిని తల్లికి అప్పచెప్పాడు. ఆలోచించారా? ఇన్ని రీతులుగా ఆయన కనికరము మానవ జీవితం పైన పనిచేస్తుంది. అంత కనికరం గల యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఆ ప్రభువు కాకుండా నీకు ఎవరు కావాలి? నీకు నీ జీవితానికి ఎవరు కావాలి? నీకు సకల సమృద్ధినిచ్చేవాడు, నిన్ను విడిపించేవాడు, బలపరిచేవాడు, స్వస్థపరిచేవాడు, ఆదుకునేవాడు, చెదిరిపడి నీ బ్రతుకుని సమకూర్చేవాడు, నూతనపరిచేవాడు. ఇంత మహిమ గల కనికరం గల ప్రభువుని విడిచి ఎవరి దగ్గరికి వెళ్తావు? యేసుక్రీస్తు ప్రభు ప్రేమను బట్టి, ప్రేమతో నీకు ఈ సందేశాన్ని ప్రభు అందించాడు. రా, ప్రభు దగ్గరికి రా, నీ హృదయం యేసు ప్రభుకి ఇవ్వు, నువ్వు రక్షించబడి ఆయన బిడ్డగా ఈ కనికరాన్ని పొందుకో. నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారులారా, నాతో ఏకీభవించండి. ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే నీ కనికరాన్ని అర్థం చేసుకుని ఇట్టి కనికరం గల ప్రభు నా దేవుడిగా, నా ప్రభువుగా, నా రక్షకుడుగా ఉండాలని ఆశపడుతున్నారో వారిని రక్షించండి, స్థిరపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. నీ బిడ్డల్ని సాక్షిని నిలబెట్టుకోమని
యేసు ప్రభువా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించి దీవించి నీ రాకడ వరకు కొనసాగింపు చేసి నీ చిత్తం నెరవేర్చేవారుగా చేయమని యేసు ప్రభువారి పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.